నమస్కారం, కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్. యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు ₹1,00,000 సాయం. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఉత్తర భాగానికి తొలగనున్న అడ్డంకులు, అటవీ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సంచార విముక్తి జాతులకు ఆర్థికంగా భరోసా, ఉపాధి కల్పనతో పాటుగా పిల్లలకు విద్య. ఏపీలో ఆ చెట్ల నరికివేయకుండా అడ్డుకోండి, హైకోర్టులో పిల్. ఇటీవలే డేంజర్ అని చెప్పిన పవన్ కళ్యాణ్. ఏపీ వాసులకు అలర్ట్. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 చెక్కులు అందించారు. ఈ నేపథ్యంలోని మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారి లిస్టును కూడా జిల్లాల వారీగా అధికారులు విడుదల చేశారు. ఇక సెక్రటరియట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ₹1,00,000 చెక్కును రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా అందించారు. తెలంగాణ నుంచి మెయిన్స్ పరీక్షకు మొత్తం 135 మంది అర్హత సాధించారు. వారందరికీ ₹1,00,000 చొప్పున సీఎం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక ఈ 135 అభ్యర్థుల్లో 113 మంది పురుషులుండగా 22 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక వారిలో 21 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు కాగా 62 మంది ఓబీసీ, 19 మంది ఎస్సీ, 33 మంది ఎస్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రజాధనం, ప్రజల కోసం, ప్రజల ఉపయోగం కోసం. మా ప్రాధాన్యత ప్రజలు. గతంలో కూడా ఈ ధనం ఉండే, గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు. 10 ఏళ్ళు ₹1,00,000 రైతు రుణమాఫీ చేయలేదు. మేము ఒక్క నెలలోనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి, ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, బంగళాలు ఎట్లా వచ్చినాయి, పదవులు ఎట్లా వచ్చినాయి, కల్లారే మీరు చూసిండ్రు. ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నంటే, రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు. రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే. ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో, మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లా వాళ్ళే ఎస్ఐ పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉండగా ఓఆర్ఆర్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఓఆర్ఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తుండగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలు పరిష్కారం కానున్నాయి. ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి కేటాయించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేపట్టగా అది కూడా త్వరలోనే కొలిక్కి రానుంది. రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పొడవు 350 కిలోమీటర్లు కాగా ఇందులో ఉత్తర భాగం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా నిర్మించనున్నారు. దీని పొడవు 161.59 కిలోమీటర్లు. ఈ 4 జిల్లాల పరిధిలో రహదారి నిర్మాణానికి 4,697 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది. సగటున రోజుకి 50 లక్షల మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కొన్ని బస్సులు అయితే సీట్లు కాదు కదా, కారు పెట్టేందుకు కూడా జాగా ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేసి రద్దీకి చెక్ పెట్టాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోలుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన త్వరలోనే 700 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతబడ్డటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు,
ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు పశువుల దానా మేత కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు అర్హులైన రైతులు పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీసీ కార్డులు అందిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులను జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ అర్హులుండి వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. పశు పోషకులకు ఎంతో ప్రయోజనకరమైన పీకేసీసీ కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు. ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకుని వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న డబ్బుల్ని 40 రోజులుగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. ఒకవేళ 40 రోజులు దాటాక చెల్లిస్తే 7% వడ్డీ వసూలు చేస్తారు. ఇందులో 3% సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అంటే రైతుపై కేవలం 4% వడ్డీనే పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల్లోని అట్టడుగున ఉన్న సంచార విముక్తి జాతులకు చెందిన వారికి అండగా నిలుస్తోంది. వారందరికీ జీవనోపాధి కల్పించేందుకు, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 సంచార విముక్తి జాతుల వారు ఉన్నారని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. వీరిలో 36 జాతుల వారు బీసీఏ విభాగంలో ఉన్నారు. వారందరికీ పరిస్థితులు వారిని ఎలా ఆదుకోవాలి, వారు ఏం కోరుకుంటున్నారు వంటి అంశాలను గుర్తించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంచార విముక్తి జాతులకు చెందిన వారికి ఉపాధి కల్పనతో పాటు వారి పిల్లల విద్య కూడా చేయూత అందించేలా కసరత్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీరికి 50% రాయితీతో రుణాలు ఇచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఏడాదికి 15,000 మంది చొప్పున 5 ఏళ్లలో 70,000 మందికి అండగా నిలిచేలా చర్యలు చేపట్టారు. సంచార జాతులకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమల్లోకి తీసుకురావడం ఇది తొలిసారి అంటున్నారు. లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలని చేస్తాం. వాలంటీర్స్కి కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం. ఈబీసీ తీసుకొచ్చినప్పుడు 10% ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది. 10% అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో 10% ఉంటుంది. అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే, ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి. ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. అవసరమైతే 5 ఏళ్ళకు ఒకసారి సమీక్ష చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో చెట్లను నరికివేయడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కోనో కార్పస్ మొక్కలు చెట్లను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మరో ఇద్దరు ఈ పిల్ను హైకోర్టులో వేశారు. కోనో కార్పస్ మొక్కలతో మానవాళికి పర్యావరణానికి ముప్పుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదని పిల్లో ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ మొక్కలు నాటొచ్చా లేదా అనేది శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిల్లో కోరారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కోనో కార్పస్ చెట్లను అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలు చేయాలని పిల్లో కోరారు. అలాగే ఈ కోనో కార్పస్ మొక్కల్ని ప్రత్యామ్నాయ ప్రదేశంలో నాటేలా అధికారులను ఆదేశించాలని కోరారు. రాష్ట్రంలో కోనో కార్పస్ మొక్కలు చెట్ల నుంచి వెలువడే పుప్పొడితో ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడతారని, అవి ఆక్సిజన్ విడుదల చేయవనడం అపోహలని పిల్లో ప్రస్తావించారు. రాష్ట్రంలో కోనో కార్పస్ మొక్కలను కొట్టేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిల్లి పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోనో కార్పస్ చెట్లను నరికివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. ఆగస్టు 29వ తేదీ నిర్వహించనున్న క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవానికి పోషడపు మహాలక్ష్మమ్మ నాయుడమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నగదును విరాళంగా అందజేశారు. ప్రధానోత్సవానికి శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామకిషోర్ నాయుడు మంగళవారం ఉదయం 10,000 రూపాయల నగదును అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ట్రెజరర్ మునకాల ఉదయ్ కుమార్, అమ్ముల భానుప్రకాష్, బీపీఎల్ ప్రసాదులకు అందజేశారు. గత 6 సంవత్సరాల నుంచి క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేయడానికి సహాయం అందిస్తున్న శ్యామ్ కిషోర్కు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట శ్యామకృష్ణ, రేవన్నపోయిన వెంకటేశ్వరరావు, విశ్రాంత సోషల్ వెల్ఫేర్ అధికారి పుట్టి కృష్ణుడు, మునగాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అవనగడ్డ సబ్ జోన్ పరిధిలో మరి అనేక రకాల పోటీలు, అథ్లెటిక్సు, కబడ్డీ, చెస్సు క్రీడాంశాల్లో నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే
మనకి 100 అడుగుల జెండా ఎగరవేసి ఆ రోజున ఆగస్టు 29 ధ్యాన్చంద్ జన్మదిన సందర్భంగా 4000 మందితో అవనగడ్డ పురవీధుల్లో ర్యాలీ జరుగుతుంది. అదేవిధంగా ఈ బహుమతి ప్రదానం మరి ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం జరుగుతోంది. మరి అవనగడ్డ సబ్ జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి తోట శ్యామ్ కిషోర్ నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 10,000 రూపాయలు మనకి అందించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా వారు ఈ విధంగా మన అసోసియేషన్కి క్రీడల యొక్క అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ విధమైన తోడ్పాటు వారి నుంచి ఆశిస్తూ వారికి అవనగడ్డ సబ్ జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్కు అలవాటు పడి మత్తులు సమాజంలో ఎన్నో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు ఆహార్నిశలు ఎంతో కష్టపడి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మత్తులో వ్యసనాలకు జలసాలకు అలవాటు పడి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందని, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీస్ శాఖకు తెలియజేయాలని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూదన్, పోలీస్ సిబ్బంది, అమీర్పేట్ గ్రామ పెద్దలు, యువకులు భారీగా పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి రోజు రోజుకు ఒక కరోనా ఎట్లయితే మనకి ఇంతకు ముందు పెరిగిందో ఇది కూడా అట్లా విస్తరిస్తూ ఉంది. మనం అనుకుంటున్నాము నాకేం రాలేదు కదా, మా ఇంట్లో అంతా మంచిగా ఉన్నాం కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా అని అనుకోవద్దు. అది ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చి ఎవరి తలుపు తడుతుందో తెలియదు. అలా ఆ విధంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ పోయే యూత్ పిల్లలు ఈ దానికి ఎవరెవరో దోస్తాన్ల తర్వాత రకరకాల వాళ్ళ వెంబడి తిరుగుకుంటూ ఒక్కసారి దానికి ఇదేంటంటే మళ్ళీ నాశనం చేయాలని గాంజా, సిగరెట్లు, చాక్లెట్లు, తర్వాత ట్యాబ్లెట్స్ రూపంలో, తర్వాత పౌడర్స్, తర్వాత ఇట్లా స్మెల్ చూసేసి ఇట్లా రకరకాలైనటువంటివి అలవాటు చేసి వాటికి బానిసలుగా తయారు, ఏదో పని పాట చేయకుండా తిరగడం, ఇంట్లో బాధ్యత లేకుండా ఉండడం, ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయాలా. పిల్లలకి ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలా, వాస్తవం ఏందో. మనం ఉత్తగానే కూడా వాళ్ళని కూడా అనద్దు. కాకపోతే ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడ చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడా, ఏంది ఫ్యూచర్ ఏంది అంటే మనకు చెప్పగలగాలి. లేకపోతే వాళ్ళు మనకు దారి తప్పిపోతారు. వాళ్ళే రేపు సమాజానికి, దీనికి, అందరికీ కూడా మిగతా వాళ్ళకు మామూలుగా మంచిగా ఉండేటటువంటి పిల్లలకు కూడా ఇంకా చెడగొడతారు. కాబట్టి ముఖ్యంగా ఇది చాలా డేంజరస్. ఇప్పుడు అమ్మేటోడు ఏంటి, వానికి ఏంటి, డబ్బులు కావాలి. అమ్మేటోడికి ఇప్పుడు అది 300 రూపాయలకు కొనుక్కొచ్చి 30,000కి అమ్ముతాను సార్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకసారి మనము అందరూ కూడా పని చేసుకొని, కూలీ చేసుకొని, లేదా ఏదో ఒక జీవనాధారంతో బతికేటటువంటి వాళ్ళే అందరూ కూడా ఏదో మనకు పూర్వీకులు ఇచ్చిన పెద్ద ఆస్తులు కానీ పెద్ద ఇది కానీ మీకు లేవు. అంతా కష్టపడి పనిచేసుకొని చేసేటటువంటి వాళ్ళు. మీరు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏ రాత్రి కానీ ఎక్కడైనా అర్జెంట్ పనుల మీద పోయేటోళ్ళు ఉంటారు ఎక్కువ మంది. ఇన్సూరెన్స్ చేపించడం అనేది సేఫ్టీ. ఎందుకంటే మన మీద ఆధారపడే వాళ్ళు, మన కుటుంబం, మన 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 గురించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు ఏదైనా అకస్మాత్తుగా ఎవరైనా ఏదానికన్నా ఇన్సిడెంట్ అనుకోకుండా మొన్న ఒక ఆయన బోనాలకని వచ్చిండు. ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చిండు ఇక్కడికి, మన ఏరియాకి, పెండ్యాల విలేజ్ అనుకుంటా. వచ్చి అతను ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కార్ వేసి గుద్దేసి వెళ్ళిపోయింది. ఏమి తెలియదు, చనిపోయింది. తర్వాత కొందరు బైక్ పైన అక్కడిక్కడ, ఇప్పుడు చాలా మంది సైకిల్ ఉండే, ఇంతకుముందు సైకిల్ తొక్కుకుంటూ పోయేవాళ్ళం. సైకిల్ మీద మనకు ఆరోగ్యం ఉండేది, ఫిట్నెస్ ఉండేది, ప్లస్ మనకు సేఫ్టీ ఉండేది. కొంచెం స్లోగా పోతున్నామేమో కానీ సేఫ్టీగా ఉండేది. కానీ ఇప్పుడు సైకిల్ మోటార్ వచ్చింది, సరే టెక్నాలజీ వచ్చింది, మనకు కూడా అభివృద్ధి వచ్చింది, వాడాలి. కానీ యంత్రమే కదా అది. మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉంటుంది. దాని మీద
పిల్లలు స్టంట్లు చేయడం కానీ, లేకపోతే రేస్ చేయడం కానీ, లేకపోతే హెల్మెట్ లేకుండా తిరగడం కానీ అట్లాంటివి చేసినప్పుడు ఏమైపోతుంది, ఖర్చులు ఏదైనా పడిపోతే తలకు ముందు హెడ్ ఇంపార్టెంట్. బాడీలో అన్ని అవయవాల కన్నా కూడా ఏంటి తల అనేది చాలా ఇంపార్టెంట్. తలకు ఎక్కడ చిన్న గాయమైనా లోపల బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయ్యి మెదడుకు రక్త సరఫరా తగ్గిపోయే వరకు ఎక్కువ ఆక్సిజన్ అనేది మెదడు యొక్క దీంతోనే మిగతా అన్ని పనిచేస్తూ ఉంటాయి. బాడీలో పార్ట్స్ అని ఆ ఇంటర్నల్ అనేది దెబ్బతినిపోయి కొలాప్స్ కావడం అవుతుంది. కాబట్టి హెల్మెట్ ఎందుకు ప్రధానం, మన కాలుకు చేయి దెబ్బ తగిలినా కూడా మనం సర్వైవ్ కావచ్చు, బతకొచ్చు. కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం చాలా ఖర్చు అవుతుంది. బాధపడిన మనిషికి సరైనటువంటి మానసిక స్థితి ఉండదు. కాబట్టి ఆ కుటుంబం చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని ఇన్సూరెన్స్ అనేది ఉంటే అట్లీస్ట్ మనకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని వస్తే దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, లేదంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువుల కన్నా ఈ విధంగా పనికొస్తూ ఉంటాయి. మనకు పెద్ద ఖర్చు ఏం కాదు. వెహికల్ కొన్నంత మాత్రం వెహికల్ కొంటాం, రేస్ చేసి చేయించుకోవడం. కార్లు ఉంటాయి, కార్ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటాం. వేరే వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మనం వాళ్ళకి ఉపయోగపడతాం. అది కంపల్సరీ చేయించుకోండి. అది భారం అని అనుకోవచ్చు. ఒకసారి పెడితే ఒక 1 year వరకు వస్తుంది. అదొకటి. హెల్మెట్ కూడా ఒకసారి ఉంటే మనకు అదేమి మాటికి వాడేది కాదు, తగిలించుకుంటే అవసరం ఉన్నప్పుడు లేకపోతే లేదు. అది ఆ రెండు ఖచ్చితంగా పాటించండి. ఇంకొకటి మన యాక్చువల్గా సీసీ కెమెరాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ శ్రీ మహిషాసుర మర్దిని సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణుల ఆలయంలో కొత్త రాధాకృష్ణ వారి కుమారుడు శ్రీనివాసులు వారి కుమారులచే శ్రీ రాధాకృష్ణుల పూజా కార్యక్రమం కోలాటం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాన్ని తిలకించి అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి కృష్ణాష్టమి ముట్టుకొట్టు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముట్టుకొట్టిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు. కృష్ణాష్టమి వేడుక కన్నుల పండుగ జరిగింది. శ్రీ ఫోటో ఫ్రేమ్ వీళ్ళకి మొగ్గులకి రావాలి 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 అవును
అభిరామ్ పట్టుకోండి. ఫోటో ఫ్రేమ్ ఒకటే. ఓకే ఓకే. సరే సరే. రామా రా 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 ఒకసారి ఉండండి, ఒకసారి ఈ అమ్మాయి పేరు అరే అరే బాబా, ఆడపిల్లలు తీసేయండి, మగపిల్లలు రండమ్మా. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రం డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ లీక్ ఇచ్చేశారు చిరు. ఇందిరా మూవీ టీంను సత్కరించి వారితో సరదాగా మాట్లాడారు చిరు. ఈ సందర్భంగా విశ్వంభర సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. మరి చిరు చెప్పిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఇందిరా సినిమాతో మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. ఆనాటి బ్లాక్ బస్టర్ను మరోసారి తెరపై చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక ఇందిరా టీంను ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు చిరంజీవి. ఈ సందర్భంగా అశ్విని దత్, బి గోపాల్, పర్చూరి బ్రదర్స్, మణిశర్మ, చిన్ని కృష్ణలతో ఆనాటి ఇందిరా జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ముచ్చట్లలో చిరంజీవి విశ్వంభర గురించి ఓ లీక్ ఇచ్చారు. అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు, అలాంటిది నాకు ఆ రిథమ్ ఈ మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి కీరవాణి గారితో. వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబంబొలి లాంటి సౌండింగ్, బంబంబొలి లాంటి ఒక వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ బై నిసిస్టర్ పట్టుబట్టి ఇస్తానయా నీకు అని కీరవాణి గారు చెప్తాను ఇచ్చారు. రాముడు అది చూడబోతున్నాం. మనకి సౌత్కి ఇక వాతావరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మానాథ్ తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు ఆగస్టు 29 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురనున్నాయి. మంగళవారం పార్వతీపురం, మన్యం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వానలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మరొక 4 రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పింది. ఏపీ, తెలంగాణలో మళ్లీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నమస్కారం.